వెంకటేశ్వరునికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వాళ్ళు కానుకగా సమర్పించిన స్థిరాస్తుల్ని అమ్మకూడదు అని చెప్పి ఒక కమిటీ వేసి 2020వ సంవత్సరంలో నిర్ణయం తీసుకొని ఆ వెంకటేశ్వరునికి ఉండాలి, ఆ వెంకటేశ్వరుని దర్శించడానికి వచ్చిన భక్తులకు ఉపయోగపడాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. మీరు ఎందుకు చేయలేకపోయారు? అయితే రాష్ట్రం అభివృద్ధి అయిపోద్దా? అభివృద్ధి అయ్యిద్దా అంటే ఆస్తులు అమ్ముకొని మీ ఆస్తులుగా మార్చుకోవాలనుకున్నారా? మా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడుతున్నామండి, మేము జాగ్రత్తగానే మాట్లాడుతున్నాము. ఏంది మాట్లాడేది? దేవుడు ఆస్తులు కూడా అమ్ముకొని మీ ఆస్తులుగా మార్చుకోవాలనుకున్నది మీరు. మీ నాయకుడికి మా చంద్రబాబు నాయుడు గారి లాగా విజన్ లేదు. నేను విజనరీ. సింగపూర్ కట్టడం రాదు మీకు. నేను విజనరీ. సింగపూర్ కట్టడం మీరు అది ఒప్పుకోండి. అదే మేము చెప్తున్నాము, మీ నాయకుడిలా కాదు మా నాయకుడు అని చెప్పి. మా నాయకుడు చేసి చూపిస్తాడు. మీ నాయకుడు ఎంత వరకు గ్రాఫిక్సే, గాల్లో మెడల్ కట్టే మనిషే. జాగ్రత్త మాట్లాడాలమ్మా. జాగ్రత్తగానే మాట్లాడుతున్నామండి, నిజాలే మాట్లాడుతున్నాము. మేము కూడా మా నాయకుడు చేసి చూపిస్తాడు. సంక్షేమం అభివృద్ధి అన్ని చేసి చూపిస్తాడు మా నాయకుడు. కానీ మీ నాయకుడు సంక్షేమం చేయడు, అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గ్రాఫిక్లు చూపిస్తాడు. అవును, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కాదా? అమరావతిలో కడతాము, రాజధాని కడతామని చెప్పి గ్రాఫిక్స్ చూపించారు. ఇంకేం చేశారు మీరు? తిరుపతి గురించి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు అమరావతికి అడిగి ప్రతిదీ గ్రాఫిక్సే చూపిస్తారు. ఎక్కడైనా రియల్ ఎస్టేటే చేస్తారని చెప్తున్నామండి. అదేనండి చెప్తుంది. ఆస్తుల గురించి మీరు అసలు జియో ఎందుకు తీసుకురాలేదు? ఏ రోజైనా ఆలోచన వచ్చిందా మీకు? కనీసం చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడటమే ఉంది. ఆ దేవునికి సమర్పించుకున్న ఆస్తుల్ని మీరు దోచుకు తిన్నారు. కాము కూర్చుంటావేంది బోల్సెట్టి? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సపోర్ట్ టీం మాకు తీసుకొచ్చింది ఎందుకు ఇక్కడికి? అసలు అక్కడ తప్పు మీ వెనకాల పెట్టుకొని మీరేం మాట్లాడతారు? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఇక్కడే కదండి డబ్బులు తీసుకుని కాము కూర్చోమన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇక్కడే కదండి డబ్బులు తీసుకుని కాము కూర్చోమన్నాడు. మాట్లాడు, టీవీలో ఎట్టండి చెప్పకూడదు. కానీ సపోర్ట్ టీం నువ్వు మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. ఏమైంది? అది చూడు మనం ఎట్ట మాట్లాడుతున్నాం, మేము భూములు తిన్నామని చెప్తుంది. ఎక్కడ తినలేదు, ఎక్కడ తినలేదు, ఎక్కడ తినలేదు. మీరు గ్రాఫిక్స్ చూపించడం కాదు, నిజం చేసి చూపించారా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కాదు, ప్రజలకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అవసరం లేదు. అభివృద్ధి చేసి చూపించాలి. అవునండి, అభివృద్ధి ఇప్పుడు అయిపోద్ది. ఇంకొక 20 సంవత్సరాలు బట్టి ఏంటి 20 సంవత్సరాలు? 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, 14 సంవత్సరాలు సీఎం గా చేశారు. ఏం కట్టి ఓకే ఇంకేం చేశారు చెప్పండి. మీ హయాంలో తిరుపతి రిలీజ్ చేసాం మేము. ఏం శ్వేతపత్రం? టీటీడీ ఆస్తులకి సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేసాము. రిలీజ్ చేయలేదు. వెబ్సైట్ ఉంది చూడండి. ఫస్ట్ టీటీడీ దేవస్థానం వెబ్సైట్ లో ఉంటాయి చూడండి. చదువుకోమనేది అందుకే. ఎంతవరకు ప్యాకేజీలు తీసుకొని కూర్చుంటే కాదు, దోచుకు తినాలనే ఆలోచనతోనే కదా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. ఆడ మనిషి కాబట్టి కాముకుంటున్నాను. ఏంటి నిజాలు మాట్లాడితే మీరు నిజానికి ఆన్సర్ చేయలేక మీరు ఆడ మనిషి అది ఇదని చెప్పి తప్పించుకుంటారేంటి? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ ఇంకోసారి అట్లా మాట్లాడకూడదు. 40 ఏళ్ళ అనుభవం. 40 ఏళ్ళ అనుభవం, అదే చెప్తున్నా. 40 ఏళ్ళ అనుభవంలో దోచుకు తినడం తప్ప మీరేం చేయలేదు అని. మా నాయకుడి విజన్ మీకు అర్థం కావట్లేదు. ఏం విజన్? గాల్లో మెడల్ కట్టడం విజనా? గ్రాఫిక్స్ చూపించడం నిజమా? గ్రాఫిక్స్ చూపించడమే మీ విజనా? మాట్లాడు ఏదో ఒకటి. మీరు ఏంటి డబ్బులు కొట్టలేదండి అకౌంట్ కి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? డబ్బులు కొట్టలేదండి అకౌంట్ కి. అన్ని డిబేట్ అయిన తర్వాత ఇస్తాం. కెమెరా ఉంది, ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెం కూడా అనాలోచితంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. తెలుస్తుందా మీకు ఆ విషయం? కెమెరా ముందే మీ పొత్తులు, మీ ప్యాకేజీలు అన్ని బయటపడుతున్నాయి. దేశంలో కరోనా సమయంలో ఎస్ బ్యాంక్ దివాలా తీసి చేతులు ఎత్తేసే ఆ సమయంలో కొన్ని 100 కోట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉపసంహరించుకొని వేరే బ్యాంకుకు మళ్లించి వాటిని కాపాడారు. కొన్ని 100 కోట్లు కాపాడాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. అది మీ బాధ్యత అమ్మా. అదే చెప్తున్నాము, మా బాధ్యతగా మేము కాపాడాము. మీ గవర్నమెంట్ లో అయితే మీరు ఆ డబ్బుని వేరే బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి మీ అకౌంట్ లోను, మీ బినామీల అకౌంట్ లోను స్కాములు చేసేవారు. మర్యాదగా మాట్లాడాలి. పద్ధతిగానే మాట్లాడుతున్నాము. ఏ రకంగా చెప్తావు నువ్వు? మేము తింటామని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ చేయలేదా? మీ పేర్లు మీ బినామీల పేర్లు పెట్టుకుని స్కిల్ స్కామ్ చేయలేదా? ఫైబర్ నెట్ స్కామ్ చేయలేదా? అలాంటి ఎన్నో స్కాములు చేశారు మీరు. నువ్వు టీటీడీ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు టీటీడీ గురించి మాట్లాడు, మళ్ళీ అమరావతి పోతావేంది? నువ్వు టీటీడీ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు టీటీడీ గురించి మాట్లాడు, మళ్ళీ అమరావతి పోతావేంది? అన్ని స్కాముల్లో టీటీడీ కూడా అలాగే స్కామ్ చేశారంటున్నాం మేము. ఎట్లమ్మా? ఏ రకంగా నిర్ధారిస్తావు తల్లి నువ్వు? ఏ రకంగా నిర్ధారిస్తావు అంటే ఇది ఒక చిన్న స్కామ్ కాదు కదా మీకు.
అన్ని స్కాములు చేసిన మీకు ఇది ఒక చిన్న విషయం. టీటీడీ విషయంలో కూడా మీరు అలాగే స్కాములు చేసేవారు. మా ప్రభుత్వం కాబట్టి అన్ని 100 కోట్లని మేము కాపాడగలిగాం. అదే తల్లి, నేను మీ బాధ్యత అంటున్నాను. అది మా బాధ్యతగా మేము కాపాడాం. మీ గవర్నమెంట్ ఉండుంటే మీరు మీ ఆస్తులుగా మార్చుకునేవారు, వాటిని మీ బ్యాంక్ అకౌంట్ లో వేసుకునేవారు. అలా వేసుకొని మీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. నన్నేమన్నాను కానీ మా నాయకుడిని ఏమనకూడదు. మీ నాయకుడిని ఏమనకూడదు అంటే ఆ స్కామ్లన్నిటికీ పైగా ఇక టీటీడీ గురించి మాట్లాడడానికి వచ్చి మళ్ళా ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, స్కిల్ స్కామ్ అయ్యి అని ఏదో మాట్లాడతావేంది? స్కామ్లు అంటేనే గుర్తొచ్చేది మీ నాయకుడు. ఏంటి స్కాముల గురించి మాట్లాడగానే సిగ్నల్ కట్ అయిపోయిందా సాంబశివరావు గారు? మీకు సిగ్నల్ కట్ అయిపోయిందా? స్కాముల గురించి మాట్లాడగానే ఆల్రెడీ స్కాముల్లోనే మీ నాయకుడు జైలుకి వెళ్ళాడు. ఇంకా సిగ్గు రాలేదు మీకు? హలో, మీకు అసలే వినపడదండి, ఎందుకంటే మీరు పొత్తులో ఉన్నారు. మీకే వినిపిస్తాయి, మాట్లాడాల్సి వచ్చిందని. పొగడాల్సిన మీరు ఈ గవర్నమెంట్ అభివృద్ధి లేదు, రాష్ట్రం నాశనం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తున్నారు? టీటీడీకి ఇంత ఉపయోగపడేలా చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో దోచుకు తిన్నా రాష్ట్రం నాశనం చేస్తా ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నారు? టీడీపీ గవర్నమెంట్ లో దోచుకు తింటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఆస్తుల్ని, స్థిరాస్తుల్ని అమ్మకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కొన్ని 100 కోట్లు ఎస్ బ్యాంక్ నుంచి దివాలా తీసే సమయంలో మేము వేరే బ్యాంక్ కు మళ్లించి మేము ఆ 100 కోట్లని కాపాడుకోగలిగాం. కానీ టీడీపీ ప్రభుత్వం అయితే అవి అన్ని దోచుకు తినేది. ఇంత మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏ రోజైనా మెచ్చుకున్నారా మీరు గాని, మీ నాయకుడు గాని? బొల్లిశెట్టి గారు మిమ్మల్ని అడిగేది. మాకేం కనపడట్లేదండి. మీకేం కనపడదు? మీకంతా ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప మీకేం కనపడదు. ప్యాకేజ్ అనే మాట మాత్రమే మీకు వినపడిద్ది. ప్యాకేజే కదా మరి, ప్యాకేజే కదా మరి. మీరు ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తే ఏ రోజైనా మీరు పొగిడారా? ఇలా చేసిందని మీరు ఒప్పుకున్నారా? ఇలా చేసిందని మీరు ఒప్పుకున్నారా ఏ రోజైనా? ఏంటి ఒళ్ళు పగిలేది? డిబేట్ లో ఉన్నాం అనుకుంటున్నాం, ఎక్కడున్నాం అనుకుంటున్నాం? మీకు గాని, మీ నాయకుడికి గాని మహిళలు కంటేనే చులకన చూపు మీకు. ఇప్పుడే కదా తిట్టారు, మహిళ అని కూడా చూడకుండా తిట్టారు కదా. సరే అమ్మా, మీరు ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి కదా వచ్చింది. ఎవరు పెట్టుకున్నారు గొడవ? మీరు స్టార్ట్ చేశారు గొడవ. మా ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో మీకు తెలుసా? జిఎస్టీ చెల్లింపులపై టీటీడీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంస వచ్చింది. ఏం బొలిశెట్టి గారు, మీరు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో పొత్తులోనే ఉన్నారుగా. మీరు జిఎస్టీ ఏందండి? జిఎస్టీ ఎవరికి ఉపయోగం? మా కార్యకర్తకు 1 రూపాయి. టీటీడీ 11 రాష్ట్రాల్లో, టీటీడీ దేశంలోని 11 రాష్ట్రాల్లో జిఎస్టీ చెల్లింపులకు రిజిస్ట్రేషన్ చేయించుకొని పన్నులు చెల్లించడంలో మంచిగా చేసింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంస వచ్చింది టీటీడీకి. ఏది మా చేతికి 1 రూపాయి కూడా రాలేదు కదా. ఇదిగోండి, మా పార్టీకి 1 రూపాయి వచ్చిందా? మీ పార్టీకి రాలది, కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. మీ పార్టీకి వచ్చేది కేవలం టీడీపీ నుంచి వచ్చే ప్యాకేజ్ మాత్రమే. సంసార గారు ఏంది అమ్మాయి అంతరాలు మాట్లాడుతుంటే లెక్కలు చెబుతా ఉంది. టీడీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా జిఎస్టీ చెల్లింపు చేశారా? జిఎస్టీ ఏ రోజైనా కట్టారా మీరు? భక్తుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. కానీ మీ ప్రభుత్వంలో ఆ స్వామివారికి సమర్పించుకున్న కానుకల్ని మీరు మీ ప్రభుత్వ అధికారులను కూర్చోబెట్టి ఆడిట్ చేయించి మీరు దోచుకు తినేవాళ్ళు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సంబంధం లేదు. వాళ్ళు కాదు ఆడిట్ చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వ అధికారులు చేయాలి, వాళ్ళతో చేయిద్దాము అని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మాది. అర్థం పర్థం లేకుండా మాట్లాడు. ఎవడురా నువ్వు? దేశంలోని అత్యున్నత సంస్థ అయిన కాగ్ అనే సంస్థకి ఆడిటింగ్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మాది. కాగేందండి? కాగ్ అంటే కంట్రోలర్ ఆడిట్ జనరల్. కంట్రోలర్ ఆడిట్ జనరల్ అనే సంస్థ ఎంతో పారదర్శకంగా ఒక స్టేట్ జిఎస్టీ, ఏ స్టేట్ జిఎస్టీ ఎంత కడుతుంది, అన్ని చెల్లింపులపై ఒక దేశానికి వచ్చే జిఎస్టీ అయినా ఒక స్టేట్ జిఎస్టీ అయినా చెల్లింపుల గురించి పారదర్శకంగా రిపోర్ట్ ఇచ్చే సంస్థ అది. నేను యాడ్ చూడలేదు. ఇన్నిసార్లు విజయవాడ వెళ్ళాను, విజయవాడ చూడలేదు. ఇన్నిసార్లు నేను అమరావతి వెళ్ళాను, అమరావతి చూడలేదు. మీ అమరావతిలోను మీ ఇళ్లలోనూ ఉండదండి, అది ఢిల్లీలో ఉంటది. పిచ్చండి ఇది. కాగ్ అనే సంస్థ ఢిల్లీలో ఉంటది. అదే చెప్తున్నాము. మీ గవర్నమెంట్ లో లాగా మీ ఇంట్లో ఉండే అధికారులు మీ పక్కన ఉండే అధికారులతో చేయించాలనుకోలేదు.
సెంట్రల్ అధికారులతో చేయించాలి, కేంద్ర అధికారులు చేయాలి అని చెప్పి నిర్ణయం, డేర్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు మీ ప్రభుత్వ అధికారులతో చేయించి మీరు దోచుకు తిన్నారే తప్ప మీ ఎప్పుడు స్వామి వారికి వచ్చినట్టు ఇవ్వలేదు మీరు మీ ప్రభుత్వ హయాంలో. ఇంత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామి వారికి వచ్చినట్టు ఇవ్వాలి, భక్తులకు ఉపయోగపడేలాగా చేయాలి, అన్ని ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటే వచ్చిన భక్తుల్ని సైతం భయాందోళనకు గురి చేయాలని చెప్పి చూస్తున్నారు మీరు. ఎన్ని కాదమ్మా, ఏదో ఒకటి చేసి మేము మీ నెక్స్ట్ ప్రభుత్వ అధికారంలోకి హయాంలో వస్తాము. దోచుకు తిని ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతుంది. మీరు భక్తుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుస్తుందా? మా పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివారు, ఆయన కన్నా మీకు ఎక్కువ తెలుసా? ఏంటంటే దాటి నుంచి కాగాలి ఏంటో సొల్లు మాట్లాడి చెప్తా ఉన్నారు మీరు. 2 లక్షల పుస్తకాలు చదివిన మీకు కాగ్ ఆడిట్ అనే సంస్థ ఉందని కూడా తెలియదు మీకు. చెప్పారులే ఏదో ఒకటి ఓవర్ నోరు తిరిగి మాట్లాడి చెప్తా ఉన్నారు. అది మీరు. నేను ఈ రోజు కేవలం మా ప్రభుత్వం వచ్చినాక టీటీడీ ఎకనామీ గురించి మాత్రమే మాట్లాడాను. నెక్స్ట్ డిబేట్ లో టీటీడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏం చేశాము, ఎన్ని గుడులు కట్టాము, మేము గోమాతలకి ఏం చేశాము, ఎకనామీకి ఏం చేశాము, భక్తులకి మేమేం చేశాము అనేది ఆధారాలతో సహా నేను వచ్చి మిమ్మల్ని డిబేట్ లో కూర్చుంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని లెక్కలు అడిగి మీరు తెచ్చుకోండి, మీరు ఏం చేశారనేది తెచ్చుకోండి, చెప్పండి. మీరు సింగపూర్ ఎంతవరకు కట్టావు అది చెప్పమ్మా. నువ్వు సింగపూర్ కాదు, టీటీడీకి మీరేం చేశారో చెప్పండి. టీటీడీ అంటావు, నువ్వు సింగపూర్ కట్టావు లేదా చెప్పు. సింగపూర్ కట్టడం అంటే మీరు గ్రాఫిక్స్ లో చూపించారు, దాటి నుంచి వస్తా ఉంది. చూపించారా మీరు? మేము గ్రాఫిక్స్ చూపించే బ్యాచ్ కాదండి మాది, మేము అభివృద్ధి చేసి చూపిస్తామండి. మేము విజన్ లేదు, పాడు లేదు, ఎంతసేపు అదే టీటీలో చెప్తున్నాము. మీ విజన్ తో మీరు ఎంతవరకు దోచుకు తిని మీ ఆస్తిని కూడబెట్టుకుంటారు మీరు. మేము అలాంటి వాళ్ళం కాదు. సాంబశివరావు గారు, నేను మీకే ఛాలెంజ్ విసురుతున్నా. బొల్లిశెట్టి గారు, మీరు కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడమే తప్ప మీరేమీ చేయలేదండి. బొల్లిశెట్టి గారు, మీరు గాని మీ నాయుడు గాని చెప్తున్నాము మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి భజన చేస్తానే ఉన్నారు కానీ దోచుకు తిన్నప్పుడు దోచుకు తిన్నారని చెప్పలేదు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, భక్తులకి ఇంత చేసింది అన్నప్పుడు మీరు ఏ రోజైనా చేశారని చెప్పి ఒప్పుకున్నారా? మీరు